ఐటీ ఉద్యోగం అంటే ఒకప్పుడు గౌరవం, నమ్మకం. కానీ ఇప్పుడు అదే ఉద్యోగం కలలా ఎందుకు కొట్టుకుపోతోంది? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఉన్నట్టుండి ఎందుకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి? అనుకున్నట్టుగానే ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయా? మరి ఇప్పుడు కొత్తగా వచ్చేవారు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? అసలు ముందు ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఈ మార్పు ఉద్యోగుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. భారతదేశంలోని అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ సరికొత్త మార్గాల్లో అడుగులు వేస్తోంది. ఏఐ, క్లౌడ్, ఆటోమేషన్ లాంటి టెక్నాలజీలలో పెట్టుబడులు పెడుతూ నూతన మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఇంకా చెప్పాలంటే కంపెనీ మొత్తం ఉద్యోగ బలగాన్ని రీస్కిల్ చేయాలనుకుంటోంది. ప్రతి ఉద్యోగికి ఏఐ టూల్స్ శిక్షణ తప్పనిసరిగా ఇస్తోంది. ఇంకా కొత్త టెక్ రోల్స్ కోసం నియామకాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇదే సమయంలో 12,200 మందికి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉందని వార్తలు వచ్చాయి. టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ గారు మాట్లాడుతూ, ఈ మార్పు చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. మా కస్టమర్ల సేవలపై ఎలాంటి ప్రభావం పడకూడదని చూస్తున్నాం అన్నారు. అయితే మరోవైపు క్లయింట్లు కొత్త ప్రాజెక్టులు తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండడంతో టర్నోవర్పై ప్రభావం పడే ప్రమాదం ఉందని కూడా ఆయన వెల్లడించారు. ఇది ఒక్క టీసీఎస్ సమస్య కాదు. అమెరికాలోని టెక్ దిగ్గజాలు కూడా అదే దిశగా సాగుతున్నాయి. ఇంటెల్, మైక్రోసాఫ్ట్ ఇవి కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. కంపెనీలు ఒకటి గుర్తించాయి. పాత టెక్నాలజీ ద్వారా చేసే పనులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చాలా తక్కువ మందితో చేయవచ్చని. గతంలో 10 మంది చేసే పని ఇప్పుడైతే ఏఐ టూల్స్తో 1-2 మందితో పూర్తవుతోంది. అలాంటప్పుడు కంపెనీలు ఇంకెందుకు ఎక్కువ మంది ఉద్యోగులను ఉంచాలి? అదే కారణంగా కంపెనీలు సాంకేతిక ఖర్చులను తగ్గించేందుకు లే ఆఫ్స్కి వెళ్తున్నాయి. ఇది ఉద్యోగులకు ఆందోళన, కానీ కంపెనీలకు మాత్రం లాభం. ఇది భయపడే విషయం కాదు. ఇది ఒక రెవల్యూషన్. మీరు కూడా ఇప్పుడు ఆలోచించాలి, నా స్కిల్స్ ఈ కొత్త ప్రపంచానికి సరిపోతున్నాయా అని. ఏఐ, డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ఇవే ఇప్పుడు అవసరమైన కొత్త ఆయుధాలు. ఒకసారి మీరు ఆ దిశగా మీ నైపుణ్యాలను అప్డేట్ చేసుకుంటే ఈ మార్పు మీకు అవకాశం అవుతుంది.